హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 10th క్లాస్ చదివే విద్యార్థులకి రాబోయే 2024 మార్చి నెలలో జరగబోయే 10th క్లాస్ హిందీ ఎగ్జామ్కి జరిగిన చిన్న చిన్న పరీక్షా పత్రంలోని మార్పులన్నిటినీ సవరించుకొని మీకోసం ప్రతి ప్రశ్నకి 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ప్రతి ప్రశ్న ఏ మోడల్లో ఉంటుంది, ఆ మోడల్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఆ ప్రశ్నకి జవాబుని మనం తక్కువ సమయంలో ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పి మీకోసం ఇప్పటిదాకా 1 నుంచి 6 ప్రశ్నల్ని వీడియో చేసి పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు 7వ ప్రశ్న ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. 7వ ప్రశ్న ఎలా ఉంటుంది, దానికి మనం ఆన్సర్ ఎలా చేయాలి, అసలు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనేది ఈరోజు మనం చూద్దాం. మొదటగా ఇంకొక విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు రావాలన్నా, మరి ఇంకొంతమందికి చేరాలన్నా, చాలామంది మంచి మార్కులు పొందాలన్నా ఇలాంటి వీడియోలు చూడడం, తక్కువ సమయంలో వాటిని ఆన్సర్ చేయగలగడం చాలా అవసరం. చూడండి, ఈరోజు 7వ ప్రశ్న హిందీలో ఎలా ఉంటుందిరా అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఈ విధంగా ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. మనుభావన్ కా అర్ధ పెహచానియే అని ఈ విధంగా ఒక పదం ఇచ్చేసి మనుభావన్ అనే కాదు, అది దేశభక్తి కావచ్చు, అంతర్రాష్ట్రీయ, పరిశ్రమి, లోకప్రియ, ఏదైనా కానీ ఇక్కడ ఇన్ని పదాలు ఇచ్చున్నాను. ఇలాగే ఏదో ఒక పదాన్ని ఇక్కడ ఇచ్చి కా అర్ధ పెహచానియే అని ఈ విధంగా ప్రశ్న అడగడం అయితే జరుగుతుందన్నమాట. అలా ప్రశ్నను అడిగి కింద 2 ఆప్షన్స్ ఇస్తాడు నాన్న. కింద 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 2 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ని మనం ఎంచుకొని దానికి ఆన్సర్ షీట్లో మనం ఆప్షన్ రాసి ఆన్సర్ని కూడా రాయవలసి ఉంటుంది. అలా రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిరా అంటే ఇచ్చిన పదం కింద ఒకసారి చదువుకోండి. దాని మీనింగ్ అనమాట మనం రాయాల్సింది. దాన్ని విపులీకరించి వివరంగా దాని మీనింగ్ దేంట్లో అయితే మనకి కింద పూర్తిగా మనకి కనబడుతుంది అనేది మనం కింద ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ గమనించుకుంటే చూడండి, మనుభావన్ అన్నాడు. మనుభావన్ అనే ఆ వర్డ్లో భావన్ అనే 2 చిన్న చిన్న పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలు ఎక్కడ కనిపిస్తున్నాయి, అసలు భావన్ అంటే ఏంటి చూడండి. మనుకో భానే వాల అంటే ఈ మన్ అనేది భాన అనేది 2 కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనుకో బురా లగనే వాల, ఇక్కడ మన్ అనే ఒక మాట మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా మనం చూసుకున్నా కూడా ఏ ఆప్షన్ని ఆన్సర్ చేసేయవచ్చు అనమాట. ఈ విధంగా కాస్త జాగ్రత్తగా గమనించండి. అంతేకాదు, పరీక్షలో ఇప్పటిదాకా రిపీటెడ్గా మళ్ళీ అడుగుతాడు అని అనిపించే కొన్ని పదాలని కూడా ఇక్కడ నేను రాయడం జరిగింది. చూడండి, దేశభక్త్ అంటే ఏంటి, దేశభక్తుడు అని మనందరికీ తెలుసు. ఆప్షన్లో ఇలా కూడా అడగవచ్చు, జో దేశ్ పర్ భక్తి రఖతా హై, జో దేశ్ సే ద్రోహ కర్తా హై అని 2 ఆప్షన్స్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, దేశ్ పర్ భక్తి రహనా, దేశ్ భక్తి 2 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ ఏని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అంతర్రాష్ట్రీయ అన్నాడు. రాష్ట్ర అంటే ఏంటి, దేశం. అంతర్రాష్ట్రీయ అంటే ఏంటి, దేశాలు. ఆ విధంగా తీసుకున్నా కానీ మనం ఇక్కడ అంతర్రాష్ట్రీయ జో విశ్వకే సభీ దేశోं से जुड़ा हो, जो देश में सभी राज्यों से जुड़ा हो. ఇక్కడ చూడండి, రాష్ట్ర అంటే దేశం, అంతర్రాష్ట్ర అంటే అన్ని దేశాల్లో అని అర్థం. అలా తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. అంతర్రాష్ట్రీయ జో విశ్వకే సభీ దేశों से जुड़ा हो, పరిశ్రమి जो श्रम करता हो, लोकप्रिय जो लोगों को प्रिय हो, अनंत जिसका अंत ना हो, टापू అంటే चारों भूभागों में 3 भूभाग और 1 जल అని అర్థం. అంటే 3 ప్లేసెస్ భూమి ఉంటుంది, ఒక ప్లేస్లో వాటర్ ఉంటుంది, ఇలాంటిది అనమాట. ఆ విధంగా కూడా మనం ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకటే నాన్న. ఈ పదాలన్నీ కూడా 32 పదాలు మీకోసం నేను ఇక్కడ ఇచ్చాను. 32 పదాలని చూసుకోండి.
దేశభక్త్, అంతర్రాష్ట్రీయ, పరిశ్రమి, లోకప్రియ, అనంత్, టాపు, త్రైమాసిక్, గ్రామీణ్, నిర్ధన్, నాగరిక్, సునహర, సర్వోచ్చ, ఈద్గాహ్, అన్గినత్, భారత్వాసి, సత్యవాది, పదభ్రష్ట్, ధర్మనిష్ఠ, అధికారి, గాయక్, నర్తకి, అద్వితీయ, అంతర్రాష్ట్రీయ, సాంస్కృతిక్, అమూల్య, స్వామి భక్త, ప్రత్యక్ష, పరోక్ష, ఆస్తిక్, నాస్తిక్, జాసూస్, అంతరిక్ష అని ఈ విధంగా 32 పదాలు మీకోసం ఇవ్వడం జరిగింది. ఈ 32 పదాలు చక్కగా చదువుకోండి. 99% పబ్లిక్లో ఈ పదాలలో నుంచే ఒక పదం ఇచ్చే అవకాశం ఉంది. ఈ పదాలన్నిటికీ మీనింగ్స్ని కూడా నేను మన కమ్యూనిటీలో మీకోసం బిట్స్ పెట్టడం జరుగుతుంది. వాటిని చదువుకోండి, వాటిని చూడండి, ప్రాక్టీస్ చేయండి. 1 మార్కు మీరు సంపాదించగలరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్.